హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు నుండి మనము ఈ సిరీస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ సెషన్స్ని స్టార్ట్ చేసుకుందాము. డైలీ మనం ఈ సిరీస్లో భాగంగా ఒక క్వశ్చన్ని తీసుకొని దానికి ఆన్సర్ ఎలా ఉండాలి, ప్రాపర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, తర్వాత దాంట్లో కీవర్డ్స్ ఏం ఐడెంటిఫై చేయాలి, అసలు ఆన్సర్ ఎలా రాయాలి, ఆ తర్వాత దానికి ఆన్సర్లో ఉండాల్సిన పాయింట్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా మనము రోజుకు ఒక క్వశ్చన్ తీసుకొని ఏపీ హిస్టరీకి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈరోజు మనము ఫస్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేసుకోబోతున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏపీ హిస్టరీ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అనమాట. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఒక ఆఫర్ అనేది ఉంది ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపున. ఏంటది అంటే గ్రూప్ 1 ఫీ వచ్చేసి యాక్చువల్గా 35,000, కానీ మీకు అది 25,000కే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 2 అయితే 25,000 రూపీస్ ఫీది మీకు ఓన్లీ 18,000కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మీరు ఈ 25,000 కానీ గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి 18,000 కానీ అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ దట్టు ఈ కోర్సెస్ అన్నిటి మీద మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇప్పుడు మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగకుండా కొద్దిగా ఎక్స్టెండ్ అయిందనుకోండి, మీ కోర్స్ వ్యాలిడిటీ కంప్లీట్ అయితే మళ్ళీ మీరు క్లాసెస్కి యాక్సెస్ ఉండదు కదా మీకు. అట్లాంటి ఇష్యూ ఇక్కడ రాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? అంటే మీకు ఎగ్జామ్ కనుక ఒక 1 ఇయర్ కానీ 6 months కానీ ఎంత డిలే అయినా కూడా మీరు ఈ కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అప్డేటెడ్ క్లాసెస్ని మీరు వింటూ రావచ్చు అనమాట. ఓకే, సో ఈ కోర్సెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ దట్టు ఇప్పుడు ఈ కోర్సెస్ మీద మళ్ళీ మీకు ఇండిపెండెన్స్ డే ఆఫర్ కూడా ఉంది. అదేంటంటే మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో ఉన్న ఏ కోర్స్ మీరు పర్చేస్ చేయాలి అని అనుకున్నా కూడా ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద మీకు ఫ్లాట్ 20% మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ ఆల్ ద కోర్సెస్ అవైలబుల్ ఇన్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనమాట. సో చెక్ దట్ అవుట్. అండ్ ఈ ఆఫర్ మీకు వ్యాలిడ్ టిల్ 15th August వరకు మాత్రమే, ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి. సో యూటిలైజ్ దిస్ ఆఫర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకేనా? సో ఈరోజు మనము ఏపీ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాము. మనకి ఏపీ హిస్టరీ సిలబస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ రిపీటెడ్గా ప్రతి ఇయర్ దాని మీద క్వశ్చన్ వచ్చే టాపిక్ ఏంటి అది అని అంటే మన ఫస్ట్ టాపిక్ ఇన్ ద సిలబస్ శాతవాహన సామ్రాజ్యం ఏపీ హిస్టరీలోనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏపీని అంటే ఆంధ్ర రీజియన్ని యునైట్ చేసి రూల్ చేసిన మొట్టమొదటి డైనాసిటీ కాబట్టి, శాతవాహన వంశమే కాబట్టి అది మనకి హిస్టారికల్గా చూసినా కల్చర్ పరంగా చూసినా ఇప్పటికీ కూడా మనకు దాని ఇంపాక్ట్ మన మీద ఉంది కాబట్టి. అండ్ ప్రస్తుతము ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనము క్యాపిటల్ అమరావతి అని అంటున్నాము. సో అమరావతిని డెవలప్ చేసింది కూడా శాతవాహనాసే కాబట్టి కల్చరల్ ఇంపాక్ట్ అనేది వాళ్ళది మన మీద ఇంకా చాలా ఉంది ప్రజెంట్ డే కూడా. కాబట్టి శాతవాహనాస్ మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో అట్లా శాతవాహనాస్కి సంబంధించి ఈరోజు మనము ఒక క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద శాతవాహనాస్ ఇన్ ద ఆంధ్ర రీజియన్ వాస్ క్యారెక్టరైజ్డ్ బై ఎ స్ట్రక్చర్డ్ సిస్టమ్ దట్ ఎన్ష్యూర్డ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్, ఎలాబరేట్ అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో శాతవాహనాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంది అని అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంది. దట్ ఎన్ష్యూర్డ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్, దానివల్ల ఎఫెక్టివ్ గవర్నెన్స్ వచ్చింది అనేదాన్ని మనం ఎలాబరేట్ చేసి రాయాలి. అంటే అది ఎట్లా ఎన్ష్యూర్ చేశారు వాళ్ళ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది మనము ఆన్సర్లో చూపించగలగాలి కదా. వాళ్ళ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది, సింపుల్గా చెప్పాలంటే శాతవాహనాస్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అన్నది అడుగుతున్న క్వశ్చన్. సో దాన్ని మనము ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఫస్ట్ మనము ఒక స్కెలిటన్ చూద్దాం. అంటే లైక్ ఈ పాయింట్స్ ఈ పద్ధతిలో మనకు ఉండాలి అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా కూడా ఒకవేళ మీకు ఆన్సర్ రైటింగ్ చేసిన అలవాటు ఇప్పటి వరకు మీకు లేకపోయినా ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ క్వశ్చన్ని మళ్ళీ మనం చదివి అందులో ఉన్న కీవర్డ్స్ని ఐడెంటిఫై చేసి దానికి తగినట్టు మీకు ఆన్సర్ రాకపోయినా పర్లేదు, బట్ మీరైతే ఆన్సర్లో ఏమేం పెట్టాలి అని అనుకుంటారో లేదా వాట్ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్స్ యూ టు రైట్ అనేది మీకు తెలిస్తే తర్వాత దాంట్లో కంటెంట్ని మనం ఫిల్ చేసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ మనకి ఒక స్కెలిటన్ అనేది కావాలి ఆన్సర్కి, క్వశ్చన్కి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమనుంది, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద శాతవాహనాస్. ఇక్కడ ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి మనకి శాతవాహనాస్ అవుతుంది. ఇన్ ద ఆంధ్ర రీజియన్ వాస్ క్యారెక్టరైజ్డ్ బై ఎ స్ట్రక్చర్డ్ సిస్టమ్
దట్ ఎన్ష్యూర్డ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అన్నారు. అంటే శాతవాహనాస్ గురించిన అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రక్చర్డ్గా ఉన్నింది, దాని ద్వారా ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఎట్లా వచ్చింది అనేది మనం రాయాలి కదా. సో సింపుల్గా ఇక్కడ స్కెలిటన్ ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ శాతవాహనాస్కి సంబంధించిన ఇంట్రడక్షన్తో మనం మొదలు పెట్టాలి. సో ఇక్కడ వాట్ ఐ సజెస్ట్ ఈస్, మనకు ఎగ్జామ్లో ఏమవుతుంది అని అంటే లైక్ మనకి ఏపీ హిస్టరీ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద పేపర్ కదా. సో మనం ఇంకా రివిజన్ చేయాల్సినవి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తర్వాత ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇవన్నీ కలిపి ఒక పేపర్ కాబట్టి అన్నిటినీ రివిజన్ చేయాలి. కాబట్టి మనము ఎగ్జామ్ ఈరోజు రాస్తున్నాము అంటే ఆ ముందు రోజుని మీరు దృష్టిలో పెట్టుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, ఇప్పుడు మనం రేపు ఎగ్జామ్ అని అంటే మనం ఏపీ హిస్టరీ అని రివైజ్ చేస్తామా, ఇండియన్ హిస్టరీ అని చేస్తామా, ఏపీ జాగ్రఫీయా, ఇండియన్ జాగ్రఫీయా, అన్నీ రివిజన్ చేయాలి. అంత టైం మనకి ఉండదు. సో అంత టైం ఉండదు అని అన్నా కానీ మనం అన్నీ రివైజ్ చేయాలి అని అంటే అప్పుడు మన నోట్స్ అనేది ఎట్లా ఉండాలి, చాలా షార్ట్ నోట్స్ అనేది ఉండాలి, చాలా క్రిస్ప్గా ఉండాలన్నమాట నోట్స్. మీ నోట్స్ ఎంత షార్ట్గా ఉంటే, షార్ట్ ఇన్ ద సెన్స్ అంటే ఉండాల్సిన అన్ని పాయింట్స్ ఉండాలి కానీ చాలా చిన్నగా ఉండాలి. అప్పుడు మీకు టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా అన్నీ రివిజన్ చేయగలుగుతారనమాట ముందు రోజు, ఏది ఎగ్జామ్కు ముందు రోజు. ఇప్పుడు అన్నీ చదవడానికి ఎంత లెంతీగా నోట్స్ ఉంటే బాగానే ఉంటుంది కానీ ఎగ్జామ్ ముందు రోజు రివైజ్ చేయడానికి అది పనికిరాదు. సో కాబట్టి వీలైనంత షార్ట్గా క్రిస్ప్గా నోట్స్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇంకొక చిన్న ఏమంటారు, ఒక చిన్న ఇక్కడ టిప్ లాంటిది ఏంటి అని అంటే, శాతవాహనాస్ మీద మనకు వస్తే ఒక క్వశ్చనే వస్తుంది, అవును కదా. అంటే శాతవాహనాస్ మీద క్వశ్చన్స్ ఏ రకంగా అడగచ్చు, ఒకటి వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి అడగచ్చు, లేదా వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ అడగచ్చు, లేదా వాళ్ళ కంట్రిబ్యూషన్స్ టు కల్చర్ ఏంటి అని అడగచ్చు, లేదా శాతవాహనాస్ టైంలో రిలీజియస్ కండిషన్స్ అంటే బుద్ధిజం, జైనిజం ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా, సో వాటి గురించి అడగచ్చు. సో ఈ 4 ఆస్పెక్ట్స్ మీద, లేదా డిక్లైన్ లేదా ఫాల్ ఆఫ్ శాతవాహనాస్ ఇట్లా ఏదన్నా అడగచ్చు. అంటే మొత్తానికి శాతవాహనాస్ అనేది మనకి ఇక్కడ కీవర్డ్ కదా. శాతవాహనాస్ అనేది కీవర్డ్ అయితే వాళ్ళకి అటాచ్ అయ్యి ఉన్న ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే మైండ్లో ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనకు రెడీగా ఉండాలన్నమాట. మనకి అంత ఆలోచించి అప్పటికప్పుడు కుక్ చేసి ఆన్సర్లు రాసేంత టైం మనకి అక్కడ ఎగ్జామ్లో ఉండదు. బికాస్ మనకి 15 క్వశ్చన్స్ మనం 3 అవర్స్లో అటెంప్ట్ చేసేయాలి అని అంటే చాలా ఫాస్ట్గా రాయాలి కదా మనము. కాబట్టి మనము రెడీగా ఆన్సర్స్ అనేవి మన దగ్గర ఉండాలన్నమాట. అంటే పోయి మనం అక్కడ డంప్ చేసే విధంగా ఉండాలి. అంటే ఐ డోంట్ మీన్ యూ టు బై హార్ట్ ద ఆన్సర్స్. మనం ఆన్సర్స్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ పోయి మనం ఆలోచించేంత ఫ్లెక్సిబిలిటీ, అంత లగ్జరీ మనకి ఉండదన్నమాట. అంటే మనం ఏం చేయాలి అని అంటే క్వశ్చన్ ఏమన్నా రానియండి, ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ శాతవాహనాస్, మీ దగ్గర ఒక రెడీ ఇంట్రడక్షన్, ఒక రెడీ కన్క్లూజన్ ఉండాలి. అండ్ యూ నీడ్ టు టైలర్ మేడ్ ఇట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ గివెన్. ఓకేనా. అక్కడ మీరు శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్ అని ఇచ్చారు అని అంటే మీ దగ్గర ఉన్న రెడీగా ఉన్న శాతవాహన ఇంట్రడక్షన్ని అడ్మినిస్ట్రేషన్ అనే యాంగిల్కి యాడ్ చేసి రాసేయాలి. అండ్ అట్లాగే కన్క్లూజన్ కూడా. ఓకే. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ కల్చర్, సో శాతవాహనాస్ అనే ఆ ఇంట్రడక్షనే మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని కల్చర్కి లింక్ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాను చూడండి. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ హియర్ గివెన్ క్వశ్చన్ ఏంటి, శాతవాహనాస్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కదా. ఇప్పుడు దీనికి ఇంట్రడక్షన్ ఎలా ఉండొచ్చు అంటే ఇక్కడ మనము స్ట్రక్చర్లో ఏమని చెప్తున్నాము అంటే శాతవాహనాస్ వాళ్ళ ఇంట్రడక్షన్లో ఏమేం పాయింట్స్ పెట్టచ్చు అని అంటే ఏరియా దే రూల్డ్ అండ్ వాళ్ళు ఏ టైంలో పరిపాలించడం జరిగింది. సో ఇంట్రడక్షన్లో ఆ 2 పాయింట్లను యాడ్ చేసి మనము ఇంట్రడక్షన్ అనేది రాస్తాము కదా. సో అంటే ఎట్లా రాయొచ్చు, శాతవాహనాస్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అని అంటే వాళ్ళు ఏ ఏరియాని రూల్ చేశారు అనేది మినిమం మనం రాయాలి కదా. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లోనే వాళ్ళు ఆంధ్ర రీజియన్ అన్నారు కాబట్టి వీళ్ళు ఆంధ్రానే రూల్ చేశారా, కాదు కదా. సో కాబట్టి ఎట్లా రాయొచ్చు మనము అంటే ఇక్కడ ఉంది చూడండి, శాతవాహనాస్ వర్ ప్రామినెంట్ రూలర్స్ ఆఫ్ ద డెక్కన్ ఇక్కడనే మనకి ఏరియా దే రూల్డ్ అనేది చెప్పేస్తున్నాం. డెక్కన్ రీజియన్ మొత్తాన్ని పరిపాలించడం జరిగింది, నాట్ జస్ట్ ఆంధ్ర. శాతవాహనాస్ వర్ ప్రామినెంట్ రూలర్స్ ఆఫ్ ద డెక్కన్ హూ రూల్డ్ ఫ్రమ్ టైమ్ లైన్ చెప్పేస్తున్నాం 2nd century BC టు 2nd century AD. 2nd century BC నుంచి 2nd century AD వరకు వాళ్ళు రూల్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫర్ 400 years అంతే కదా. 2nd century BC నుంచి
ఫస్ట్ ఏడి వరకు అంటే ఇక్కడ ఒక 200 ఏళ్ళు, ఇక్కడ ఒక 200 ఏళ్ళు, మొత్తం 400 ఏళ్ళు వాళ్ళు పరిపాలించడం జరిగింది. విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్. సింపుల్ ఇంట్రడక్షన్ అంతే. ఏంటది? వాళ్ళు ఏ ఏరియాని రూల్ చేశారు? డెక్కన్ని. ఎన్నేళ్ళు రూల్ చేశారు? ఎప్పటి నుండి ఎప్పుడు దాకా రూల్ చేశారు? 2nd century BC టు 2nd century AD, అంటే 400 ఏళ్ళు. సో 400 ఏళ్ళు వాళ్ళు అన్ఇంటరప్టెడ్గా, అంటే ఎవ్వరూ వీళ్ళ సామ్రాజ్యాన్ని కదపలేని విధంగా వాళ్ళు రూల్ చేశారు అని అంటే ఇక్కడ మనము క్వశ్చన్కి లింక్ చేస్తున్నాం. ఏమని? విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్. వాళ్ళ యొక్క మంచి అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ వల్లనే వాళ్ళు 400 years పాటు అన్ఇంటరప్టెడ్గా రూల్ చేయగలిగారు అని చెప్తున్నాం. సో ఇక్కడ ఇంట్రడక్షన్ నాది. శాతవాహనాస్ వర్ ప్రామినెంట్ రూలర్స్ ఆఫ్ ద డెక్కన్ హూ రూల్డ్ ఫ్రమ్ 2nd century BC టు 2nd century AD, దట్ ఈస్ ఫర్ 400 years అనేది స్టాండర్డ్ ఇంట్రడక్షన్. ఇది ఇంకెప్పటికీ మారదు. శాతవాహనాస్ గురించిన ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే ఇంట్రడక్షన్ ఇట్లాగే ఉంటుంది. ఇఫ్ ఇది అడ్మినిస్ట్రేషన్ అని అంటున్నాడు కాబట్టి ఇన్నేళ్ళు ఎందుకు రూల్ చేయగలిగారు వాళ్ళు అన్ఇంటరప్టెడ్గా అంటే బికాస్ ఆఫ్ దేర్ బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి యాడ్ చేస్తున్నాం. ఇది తోకలాగా యాడ్ చేస్తున్నాం మనం, అంతే సింపుల్. ఒకవేళ దీనికి సంబంధించిన కల్చర్ అని అడిగారు అనుకున్నాం. శాతవాహనాస్ వాళ్ళ కల్చరల్ కంట్రిబ్యూషన్, డిస్కస్ ద కల్చరల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద శాతవాహనాస్ అన్నారు అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు? శాతవాహనాస్ వర్ ప్రామినెంట్ రూలర్స్ ఆఫ్ ద డెక్కన్ హూ రూల్డ్ ఫ్రమ్ 2nd century BC టు 2nd century AD, దట్ ఈస్ ఫర్ 400 years. ఇప్పుడు వాళ్ళ కల్చరల్ కంట్రిబ్యూషన్ అని అడుగుతున్నారు కాబట్టి మనం ఏం యాడ్ చేస్తాము పాయింట్ దీనికి అంటే, సో వీళ్ళు 400 years రూల్ చేశారు కదా. సో దే లేడ్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఫర్ ద కల్చరల్ డెవలప్మెంట్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్, ఇంకా కల్చరల్ డెవలప్మెంట్ అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, పెయింటింగ్, మ్యూజిక్, లిటరేచరు. సో వాళ్ళ యొక్క కల్చరల్ ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది మన మీద, విచ్ వీ కెన్ సీ టిల్ డేట్ అని చెప్పి ఒక చిన్న ఇంట్రడక్షన్లో ఆ పాయింట్ని యాడ్ చేసేస్తాం. సో ఈ స్టాండర్డ్ స్టాండర్డ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఇది మారదు. అది మీరు శాతవాహనాస్కనే కాదు, మనకి సిలబస్లో ఉండే ప్రతి ఒక్క, అంటే ఇప్పుడు శాతవాహనాస్ ఉంది, నెక్స్ట్ ఏం వస్తుంది? ఇక్ష్వాకుస్, ఆ తర్వాత వేంగి చాళుక్యాస్, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టాండర్డ్ ఇంట్రడక్షన్ అనేది మీరు చేసి పెట్టేసుకోండి. దానికి అక్కడ అడిగిన క్వశ్చన్కి తగినట్టు దాన్ని మీరు మౌల్డ్ చేసేసి రాసేయడమే. ఓకేనా? సో దేర్ బై యూ కెన్ సేవ్ యువర్ టైమ్. అండ్ ఇంకా ఏంటి అంటే మనకి ఎగ్జామినర్కి కరెక్షన్ చేసే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఇంట్రడక్షనే చదివేస్తారు కాబట్టి టు ద పాయింట్ ఉంటుంది. అండ్ అంటే మంచి ఇంప్రెషన్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అడిగారు, అవును వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగుంది కాబట్టే వాళ్ళు ఇన్నేళ్ళు రూల్ చేస్తున్నారు అని మనం చెప్తున్నాము. సో ఆ లింక్ అనేది ఇక్కడ ప్రాపర్గా కుదిరింది కాబట్టి మంచి మార్క్స్ వచ్చేదానికి లేదా మంచి ఇంప్రెషన్ వాళ్ళకి కలిగే విధంగా మనము రాసినట్టు అవుతుందన్నమాట. ఓకేనా? ఇదొక చిన్న టిప్. అంతేగాని ఇంకా మనము ఒక్కొక్క దానికి అప్పుడప్పుడు ఆలోచించుకొని రాయాలి అంటే అవ్వదు, ఎగ్జామ్లో లేట్ అవుతుంది. సో అది ఇంట్రడక్షన్లో మనం ఇట్లా పెట్టేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఏం రాయాలి? ఇది ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత మనము ఆన్సర్లోకి వెళ్ళే ముందు, అంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అడుగుతున్నారు, దానికన్నా వెళ్ళే ముందు ఒక చిన్న లింకేజ్ లాగా ఉండాలి. ఇప్పుడు జనరల్గా హిస్టరీలో మనం ఫాలో అయ్యే పద్ధతి ఏంటి, అవ్వాల్సిన పద్ధతి ఏంటి అని అంటే, హిస్టరీ అనేది ఎప్పుడైనా ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ లైక్ ఎ చైన్ ఆఫ్ ఈవెంట్స్ కదా. అంటే ఫస్ట్ ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ తర్వాత దానికి కాన్సిక్వెన్స్గా ఇంకోటి జరుగుతుంది, దాని కాన్సిక్వెన్స్గా ఇంకోటి జరుగుతుంది. ఇట్లా అంటే దీని ముందున్నది దీని మీద ప్రభావం చూపిస్తుంది, ఇది దీని తర్వాత దాని మీద ప్రభావం చూపిస్తుంది. సో కాబట్టి మనము ఈ యాంగిల్ని వాడుకొని ఒక 2-3 లైన్లు ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే పర్టికులర్గా అది కూడా శాతవాహనాస్ దాంట్లో ఎందుకు రాయాలి? ఫోర్స్ఫుల్గా రాయనక్కర్లేదు, అవసరం పడితే రాయాల్సి వస్తే ఖచ్చితంగా రాయాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే అసలు ఈ శాతవాహనాస్ ఎవరు? శాతవాహనాస్ అనేవాళ్ళు అప్పుడు ఉన్నట్టుండి పుట్టుకొని వచ్చిన ఒక సామ్రాజ్యం కాదు కదా. మరి ఈ శాతవాహనాస్ యొక్క ఆరిజిన్ ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే వీళ్ళెవరు యాక్చువల్గా? వీళ్ళు మౌరియన్స్ ఉన్నారు కదా, మౌర్యులు. ఈ మౌరియన్స్కి వీళ్ళు ఫ్యూడేటరీస్ అంటే సామంతులు కదా. సో ఈ మౌరియన్స్కి ఫ్యూడేటరీస్గా ఉన్న ఈ శాతవాహనులు తర్వాత కాలంలో మౌరియన్స్ వీక్ అయిన తర్వాత వీళ్ళు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని ఒక సపరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. మరి ఈ శాతవాహనాస్ మీద ఈ మౌరియన్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనే అనుమానం మనకు వస్తే దాన్ని మనము ఇక్కడ రాసేయాల్సి ఉంటుంది. ఏంటది అని అంటే ఎందుకు మనం ఇక్కడ చెప్తున్నాము పర్టికులర్గా ఈ పాయింట్ని అంటే ఇక్కడ ఏమన్నారు?
స్ట్రక్చర్డ్ సిస్టము, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అన్నారు కదా. మౌర్యన్స్ విషయానికి వస్తే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నింది అంటే హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. అంటే అంతా రాజు చేతుల్లోనే, అంటే మొత్తం సెంటర్ తన చేతుల్లో గ్రిప్లో పెట్టుకునిందనమాట అందరినీ. ఇప్పుడు మరి శాతవాహనాస్ ఎలా ఉన్నారు, ఎఫెక్టివ్ గవర్నెన్స్ని ఎలా తీసుకొని రాగలిగారు శాతవాహనాస్ అని అంటే వెల్ స్ట్రక్చర్డ్ సిస్టమ్ అంటున్నాం కదా. ఏంటా వెల్ స్ట్రక్చర్డ్ సిస్టమ్ అంటే శాతవాహనాస్ డింట్ ఫాలో మౌర్యన్స్. వాళ్ళు వీళ్ళకి శాతవాహనాస్ మౌర్యులకు సామంతులే అయినా కానీ వీళ్ళను ఈ అడ్మినిస్ట్రేషన్ అనే వ్యవహారంలో మాత్రము మౌర్యులది వీళ్ళు ఫాలో అవ్వలేదు. ఓకేనా, ఫాలో అవ్వకుండా వీళ్ళ ఓన్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఆ ఇండిపెండెన్స్ని వాళ్ళు చూపించారు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అని చెప్పి చెప్తున్నాం. అండ్ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా రాయాలి. శాతవాహనాస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇక్కడే మనకు ఈ కీవర్డ్ని మనం జస్టిఫై చేసినట్టు అవుతుంది. అంటే మనం అడ్రస్ చేశాము అనేది అవుతుందన్నమాట. ఎందుకు అని అంటే ఈ శాతవాహనాస్ ఉన్నారు కదా, వీళ్ళు మౌర్యన్స్ దగ్గర నుంచి వెల్ఫేర్ స్టేట్ అనే మెకానిజంని తీసుకున్నారు. అంటే శ్రేయోరాజ్యం అని అంటారనమాట. వెల్ఫేర్ స్టేట్ అంటే శ్రేయోరాజ్యం అని అంటారు. ఆ వెల్ఫేర్ స్టేట్ అనే యాంగిల్ని వీళ్ళు తీసుకున్నారు, కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రము దే మేడ్ ఇట్ హెవీలీ డీసెంట్రలైజ్డ్. శాతవాహనాలు బాగా డీసెంట్రలైజ్ చేసేసారు అడ్మినిస్ట్రేషన్ని. దే డిడ్ంట్ ఫాలో మౌర్యన్స్. అండ్ వాట్ దే బిలీవ్డ్ ఇన్ ఈజ్, అంటే వీళ్ళ ఆబ్జెక్టివ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి శాతవాహనాస్ది అంటే దే బిలీవ్డ్ ఇన్ బెనెవలెంట్ డెస్పోటిజం అంటాము. బెనెవలెంట్ డెస్పోటిజం అని ఇక్కడ ఒకసారి మనం ఆన్సర్లోకి వద్దాం. ఇప్పుడు దో దే వర్ ఫ్యూడేటరీస్ ఆఫ్ ద మౌర్యన్స్, దే డిడ్ నాట్ కంప్లీట్లీ ఫాలోడ్ దెమ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. శాతవాహనాస్ బారోడ్ వెల్ఫేర్ స్టేట్ ఫీచర్ ఓన్లీ అండ్ ఫాలోడ్ బెనోవలెంట్ డెస్పోటిజం. బెనోవలెంట్ డెస్పోటిజం అంటే ఏంటి అని అంటే కింగ్ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. అంటే రాజు ఉన్నది ప్రజల క్షేమం, ప్రజల మంచి కొరకు మాత్రమే. అంటే ఆయన ఏమి ఒక మొనార్క్ లాగా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని కాదు. ప్రజల యొక్క క్షేమం కోరేవాడు మాత్రమే రాజు అవుతాడు, అండ్ అందుకోసమే రాజు పనిచేస్తాడు అనే సిద్ధాంతాన్ని నమ్మిండేది ఎవరు అంటే శాతవాహనాస్. సో వాళ్ళు దే ఎన్ష్యూర్డ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అండ్ దిస్ ఆబ్జెక్టివ్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ద శాతవాహనాస్ అని చెప్పి మీరు ఆన్సర్లో రాయొచ్చు అనమాట. మరి అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ శాతవాహనాస్ అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ చూసాము. ఆబ్జెక్టివ్ ఏంటి, బెనవలెంట్ డెస్పోటిజం అని. సో మరి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అనేది చూడాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇంకా మనము ఎంత బాగా రాస్తాము, ఇప్పుడు ఎన్ని పాయింట్స్ లాగా మనం పెట్టి రాయగలిగితే అంత స్ట్రక్చర్డ్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు కదా, అట్లాగే మనం కూడా స్ట్రక్చర్డ్ ఆన్సర్ రాయాలన్నమాట. సో ఎట్లా ఉండాలి ఆన్సర్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనం ఎన్ని యాంగిల్స్లో చూడొచ్చు ఒక అడ్మినిస్ట్రేషన్ని. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా. సో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి వస్తాయి మళ్ళీ అని అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సెంట్రల్ లెవెల్లో ఎలా ఉన్నింది, ప్రావిన్సెస్లో ఎలా ఉన్నింది, లోకల్ లెవెల్లో ఎలా ఉన్నింది, ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే మనీ కదా. సో ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, మెథడ్ ఆఫ్ కలెక్షన్ ఏంటి, మోడ్ ఆఫ్ కలెక్షన్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ రాస్తాం. తర్వాత మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అంటే సైన్యము, దాన్ని మెయింటెనెన్స్ ఎట్లా, ఇవన్నీ వాటి గురించిన ఇన్ఫర్మేషన్ ఏముంది మనకు శాతవాహనాస్కి సంబంధించి. తర్వాత జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్ హౌ ఇట్ యూజ్ టు బి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ అనేది రాసేసి కన్క్లూజన్ రాసేయాలి. ఫైనల్గా కన్క్లూజన్లో మళ్ళీ మనం ఇందాక అనుకున్నాం కదా ఒక లింక్ లాగా ఉండాలి అని చెప్పి. సో ఆ లింక్ విత్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ రాసాము, మరి దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండింది అన్నది మనం కన్క్లూజన్లో రాస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అనేది కంటెంట్ ఏమి ఉండాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో ఇక్కడ బెనవలెంట్ డెస్పోటిజం రాసిన తర్వాత దెన్ మనం ఏమని పెట్టాలి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ద శాతవాహనాస్ కెన్ బి స్టడీడ్ యాజ్. యాక్చువల్గా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ నుండి మొదలవుతుంది. మరి ఇప్పటి వరకు మనం రాసినది ఏంటి, ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే మనం రాసామన్నమాట. అంటే అంత హెవీగా రాయకుండా క్రిస్ప్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్గా కూడా ఉండాలి, అది మనం రాసాం. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ద శాతవాహనాస్ కెన్ బి స్టడీడ్ యాజ్ పొలిటికల్, రెవెన్యూ, మిలిటరీ, జ్యుడిషియల్ అన్నాం కదా. ఇప్పుడు 1 by 1 చూద్దాం. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే హెవీలీ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని మనం చూడొచ్చు. అప్ టు విలేజ్ లెవెల్ డీసెంట్రలైజ్ అయ్యింది. మరి దాంట్లో మనము సెంట్రల్ లెవెల్లో, ప్రావిన్షియల్ లెవెల్లో, తర్వాత లోకల్ లెవెల్లో ఎలా ఉన్నింది అనేది చూడాలి కదా. సో సెంట్రల్ లెవెల్లో ఏమునింది అని ఎట్లా ఉన్నింది అనేది చూద్దాం. సెంట్రల్ లెవెల్లో
కింగ్ వాజ్ ద మెయిన్ హెడ్. శాతవాహనాస్ టైంలో కింగే మెయిన్ హెడ్, హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎవరు అని అంటే రాజు అవుతాడు. అండ్ ఈ కింగ్ని అడ్వైస్ చేయడానికి దెర్ ఈజ్ అ బాడీ కాల్డ్ రాజముఖ్య. కింగ్ని అడ్రస్ చేయడానికి కింగ్కి అడ్వైస్ చేయడానికి ఒక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళని ఆ గ్రూప్ని ఏమని పిలుస్తారు, ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్నిటి మీద రాజుకి అడ్వైస్ ఇవ్వడానికి ఉండే దాన్ని ఏమని పిలుస్తారు అంటే రాజముఖ్య అని చెప్పి పిలుస్తారు. అండ్ దీనికి తోడు ఇన్ అడిషన్ దేర్ వర్ అక్షపటల అంటే ఇప్పుడు ప్రజెంట్ డే సెక్రటేరియట్, సచివాలయం ఉంది కదా, దీన్ని శాతవాహనాస్ టైంలో అక్షపటల అని చెప్పి పిలిచేవాళ్ళు, అక్షపటల. అండ్ హరారిక అంటే ట్యాక్స్ కలెక్టర్. తర్వాత నిబంధకర్ణ అంటే రాయల్ రికార్డ్స్ వాటిని మెయింటైన్ చేసేవాడిని నిబంధకర్ణ అంటారు. తర్వాత మహాభాండాగారిక, పేరులోనుంది కదా మహాభాండాగారిక అంటే, భాండాగారాలు అంటే గోడౌన్స్, సో హూ మెయింటైన్స్ గోడౌన్స్. తర్వాత విగ్రహక ఏం చేస్తాడు అని అంటే లా అండ్ ఆర్డర్ని చూసుకుంటాడు విగ్రహక అనే అతను. ఓకేనా. సంధి విగ్రహక అని ఇంకొకరు ఉంటారు. సంధి విగ్రహక ఈజ్ అ ఫారిన్ ఎన్వాయ్ అనమాట. అంటే వాళ్ళకి వేరే దేశంకి వీళ్ళకి మధ్య సంధి కుదిర్చేవాడిని సంధి విగ్రహక అంటారు. విగ్రహక అంటే లా అండ్ ఆర్డర్ని చూసుకునేవాడిని విగ్రహక అంటారు. సో ఇట్లా డిఫరెంట్ వర్క్స్ కోసం అని చెప్పి డిఫరెంట్ పీపుల్ని అపాయింట్ చేయడం ద్వారా సెంట్రల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇలా ఉండింది, విచ్ ఎన్ష్యూర్డ్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని చెప్పి సింపుల్గా రాసేయచ్చు. ఇక్కడ అక్షపటల విచ్ మీన్స్ సెక్రటేరియట్, మీరు ఇక్కడ అక్షపటల అని చెప్పి హైఫన్ పెట్టి సెక్రటేరియట్, హరారిక ట్యాక్స్ కలెక్టర్ ఇట్లయినా కూడా రాయొచ్చు, కిందికైనా మీరు రాసేయచ్చు. లేదా అంత టైం లేదు అని అనుకున్నప్పుడు కమా పెట్టేసి ఇట్లా సింపుల్గా అయినా రాసేయచ్చు. ఇది సెంట్రల్ లెవెల్లో. మరి ప్రావిన్షియల్ లెవెల్కి వస్తే, ప్రావిన్షియల్ లెవెల్లో కింగ్డమ్ని, సామ్రాజ్యాన్ని ఎట్లా డివైడ్ చేశారు అంటే ఆహారాస్ అండ్ విహారాస్, ఆహారాలు విహారాలు అనే వాటిగా కింగ్డమ్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ ఆహారాస్ అండ్ విహారాస్కి హెడ్గా ఎవరు ఉండేవాళ్ళు అని అంటే ఆర్యపుత్రాస్ అండ్ అమాత్యాస్. ఆ ఆహారాస్ విహారాస్ని చూసుకునే వాళ్ళని ఏమంటారు, ఆర్యపుత్రాస్ అండ్ అమాత్యాస్ అనేవాళ్ళు జనరల్గా హెడ్ ఆఫ్ ప్రావిన్సెస్ అనమాట. ఈ అమాత్యులే కొన్నిసార్లు ఆర్యపుత్రాస్ అవుతారు. ఆర్యపుత్రాస్ అని ఎవరిని అంటారు అని అంటే ఈ మెయిన్ కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కనుక ఏదన్నా విహారానికి హెడ్గా ఉంటే వాళ్ళని ఆర్యపుత్రులు అంటారు. ఓకేనా. కింగ్ పిల్లలతో సంబంధం లేని వాళ్ళు కూడా హెడ్ ఆఫ్ ద విహారాస్ అండ్ ఆహారాస్గా ఉంటారు కదా, వాళ్ళని అమాత్యాస్ అని చెప్పి పిలుస్తారనమాట. ఇది ప్రావిన్షియల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. అండ్ లోకల్ లెవెల్లో మళ్ళీ వీఆర్ డివైడింగ్ ఇట్ అగైన్ ఇంటూ సిటీ అడ్మినిస్ట్రేషన్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్. సిటీ అడ్మినిస్ట్రేషన్ని చూసుకునేదానికి ఒక బాడీ, అంటే ఇప్పుడు ప్రెసెంట్ డే మనకి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎట్లయితే ఉన్నాయో శాతవాహనాస్ టైంలో అప్పుడు నిగమ సభ అని చెప్పి ఉండేది. ఈ నిగమ సభ డీల్స్ విత్ ద సిటీ అడ్మినిస్ట్రేషన్ అని సింపుల్గా ఒక పాయింట్. తర్వాత విలేజ్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే విలేజెస్ ఆర్ నోన్ యాజ్ గ్రామాస్ అండ్ ఈ గ్రామాస్ వర్ హెడెడ్ బై గ్రామిక or he is also known as Gulmika, and there is also a special village administrative officer, అతన్ని హరిక అని చెప్పి పిలుస్తారు. అండ్ ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పర్టికులర్లీ ఇన్ విలేజెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్యక. మామూలుగా సెంట్రల్ లెవెల్లో లా అండ్ ఆర్డర్ అంటే ఎవరన్నాం, విగ్రహక అన్నాము. కానీ విలేజ్ లెవెల్లో అంటే విలేజ్ బార్డర్స్లో అట్లా నిల్చొని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే అతన్ని ఆర్యక అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇంత డీసెంట్రలైజ్డ్గా ఉండింది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. నెక్స్ట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వద్దాం. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కింద మనం ఏం రాయాలి, అగ్రికల్చర్ అనేది చీఫ్ ఆక్యుపేషన్. ప్రజలకి అగ్రికల్చర్ అనేది మెయిన్ ఆక్యుపేషన్గా ఉండింది. సో అగ్రికల్చర్ మెయిన్ ఆక్యుపేషన్ అయితే చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రాజ్యానికి, అంటే రాజు ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కువగా వచ్చేవి, ల్యాండ్ ట్యాక్స్ వాస్ ద మెయిన్ చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట, రెవెన్యూ అనమాట. అండ్ ఈ ల్యాండ్ ట్యాక్స్ అనేది ఎయిదర్ క్యాష్ లేదా కైండ్గా కలెక్ట్ చేసేవాళ్ళు, అంటే మనీ అయినా ఇవ్వచ్చు లేదా ఇన్ ఫార్మ్ ఆఫ్ సర్వీసెస్, అంటే ఏదైనా రిటర్న్లో ఏదైనా సర్వీస్ అయినా చేసి రెవెన్యూని అంటే ల్యాండ్ ట్యాక్స్ని చెల్లించవచ్చు. అండ్ ఈ ల్యాండ్ ట్యాక్స్ ఎంత ఉండేది అని అంటే టోటల్ ప్రొడ్యూస్లో 1/6 ట్యాక్స్ కింద కలెక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఈ ల్యాండ్ ట్యాక్స్కి సంబంధించిన ఒక ఆఫీసర్, అంటే అసలు సర్వే చేయాలి కదా, సర్వే అండ్ సెటిల్మెంట్ చేయాలి.
అంటే ఇప్పుడు అసలు ఒక రైతుకి ఎంత పొలం ఉంది, ఎంత పంట పండింది, అతను ఎంత ట్యాక్స్ కట్టాలి, ఇట్లా సర్వేయింగ్ ఉంటుంది కదా. ఆ సర్వేయర్ అండ్ సెటిల్మెంట్ ఆఫీసర్ని శాతవాహనాస్ టైంలో ఏమని పిలిచేవాళ్ళు అంటే రజ్జుగాహక అని చెప్పి పిలిచేవాళ్ళు. రజ్జుగాహక వాస్ ద సర్వేయర్ అండ్ సెటిల్మెంట్ ఆఫీసర్. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ అనమాట. రజ్జుగాహక అనే అతను చూసుకునేవాడు. నెక్స్ట్ కమ్స్ ద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ దగ్గర మళ్ళీ మనం ఏం రాయొచ్చు, సో వీళ్ళు 400 years పాటు ఇంత అన్ఇంటరప్టెడ్గా రూల్ చేశారు అని అంటే దానికి ముఖ్య కారణం ఏది అని చెప్పచ్చు, విత్ ద మైటీ మిలిటరీ. అతిపెద్ద మిలిటరీ అనేది ఉండిందనమాట వీళ్ళ దగ్గర. సో వీళ్ళ దగ్గర చతురంగ బలాలు అంటారు. చతురంగ బలాలు అంటే రథ, గజ, తురగ, పదాతి దళాలు అని చెప్పి పిలుస్తారనమాట. సో ఈ చతురంగ బలాలతో చాలా పెద్ద మిలిటరీ ఆర్మీ అనేది శాతవాహనాస్ దగ్గర ఉండింది అని చెప్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న ఫ్యాక్ట్ లాగా మనం ఏం యాడ్ చేయొచ్చు అని అంటే, మెగస్తనీస్ ఉన్నాడు కదా, ఈ మెగస్తనీస్ ఇండికా అనే బుక్ రాయడం జరిగింది. ఇతను శాతవాహనాస్ టైంలో విజిట్ చేయడం జరిగింది శాతవాహన సామ్రాజ్యాన్ని. సో అతను రాసిన ఇండికా అనే బుక్ ప్రకారము శాతవాహనాస్ యొక్క ఆర్మీ గురించి అతను డిస్క్రైబ్ చేస్తూ ఏమన్నాడు అంటే, ఇట్ ఈస్ అ మైటీ మిలిటరీ ఆర్మీ విత్ 1 lakh infantry, 8,000 cavalry, 1,000 elephants ఉన్నాయి వాళ్ళ దగ్గర అని చెప్పి మెగస్తనీస్ ఇండికా బుక్ మనకి చెప్తోంది. సో ఇట్ యాక్ట్స్ as a chief మెయిన్ సోర్స్ టు నో అబౌట్ ద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద శాతవాహనాస్ అని చెప్పి ఇక్కడ మనం రాసేయచ్చు. అండ్ ఫోర్త్ కమ్స్ ద జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్. జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం రాస్తాము, అసలు గొడవలు ఎప్పుడు వస్తాయి అంటే మనం ఏమేమి ట్రెడిషన్స్, కస్టమ్స్ అనేవి లోకల్గా ఆ లోకల్ రీజియన్లో ఏ ట్రెడిషన్స్, కస్టమ్స్ అయితే ఉంటాయో వాటిని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఓకేనా. అట్లా ఫాలో అవ్వనప్పుడు జ్యుడిషియల్ డిస్ప్యూట్స్ ఏమన్నా వస్తే విలేజ్ అసెంబ్లీసే జస్టిస్ని డిస్పెన్స్ చేసేవి. అంటే గ్రామ న్యాయాలయాస్ అని చెప్పి ఉండేవి. గ్రామాల లెవెల్లోనే, విలేజ్ లెవెల్లోనే న్యాయం అనేది జరిగేదన్నమాట. సో గ్రామ సభ లాంటివి పెట్టి అక్కడే న్యాయాన్ని డిస్పెన్స్ చేసేవాళ్ళు. ఒకవేళ దాని మీద అపీల్కి వెళ్ళాలి అని అనుకుంటే కింగ్ వాస్ ద చీఫ్ జస్టిస్. ఇంకా అంతకన్నా పైన ఎవరు ఉండరు కింగ్ అనే అతని దగ్గరికి. అంటే రాజే ఇంకా లాస్ట్ రిసార్ట్ అనమాట ఇంకా న్యాయం చెప్పడంలో. సో చీఫ్ జస్టిస్ ఎవరు అని అంటే రాజే అవుతాడు. ఇది జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. సో ఇట్లా మనము అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆన్సర్ రాసేయడం జరిగింది. అయితే ఇంకా నెక్స్ట్ కమ్స్ కన్క్లూజన్ పార్ట్. సో కన్క్లూజన్ పార్ట్లో మనం ఏం రాయొచ్చు అని అంటే, ఇక్కడ శాతవాహనాస్ని మనం ఒకసారి గమనించినట్టయితే 2nd century AD వరకు వాళ్ళు రూల్ చేశారు అని అన్నాం కదా, 400 years పాటు. అయితే రాను ఏమైంది అని అంటే, ఈ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫాలో అయ్యారు అప్ టు విలేజ్ లెవెల్ అని అన్నాము కదా. అయితే ఈ హెవీ డీసెంట్రలైజేషనే వాళ్లకు నష్టం తెచ్చిపెట్టింది. ఎందుకు అని అంటే, హెవీ డీసెంట్రలైజేషన్ యాక్చువల్గా చాలా మంచిది. అంటే డీసెంట్రలైజేషన్ అనేది చాలా మంచిది, సెంట్రలైజేషన్ ఎప్పటికైనా మంచిది కాదు. సో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మంచిదే. కాకపోతే ఆ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్లో పెట్టే కింగ్, అంటే సెంట్రల్ లెవెల్లో ఎవరైతే ఉంటారో ఆ పవర్ఫుల్ కింగ్ అనే అతను లేకపోతే ఈ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ నష్టానికే అవుతుంది. సో ఇక్కడ కన్క్లూషన్ మనం అదే రాస్తున్నాం. ఏంటి అని అంటే, హెవీ డీసెంట్రలైజేషన్ కపుల్డ్ విత్ వీక్ రూలర్స్. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, తర్వాత వాసిష్ఠిపుత్ర పులమావి, వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా కొంచెం వీక్ రూలర్స్గా ఉన్నారు. సో ఈ వీక్ రూలర్స్ కపుల్డ్ విత్ హెవీ డీసెంట్రలైజేషన్ వల్ల, విత్ అ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, they ruled Deccan for 400 years, but it only became a major drawback in later years. ఎందుకు అని అంటే, as there is no strong ruler at the central level, this led to the defeat of them in the hands of the, ఇంత మైటీ ఎంపైర్ అయ్యుండి కూడా వీళ్ళు వాళ్ళ ఫ్యూడేటరీ చేతిలో, వాళ్ళ సామంతుడి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఎవరా ఫ్యూడేటరీ? శ్రీశాంతమూలుడి చేతిలో ఓడిపోవడం జరిగిందనమాట. ఈ శ్రీశాంతమూలుడు వీక్ రూలర్ అవ్వడం వల్ల పులమావి 3ని డిఫీట్ చేసి ఇతను నెక్స్ట్ తన ఓన్ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని ఒక కొత్త డైనాసిటీకి ఫౌండేషన్ వేయడం జరిగింది శ్రీశాంతమూల. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్ష్వాకు డైనాసిటీ. సో ఇక్ష్వాకు డైనాసిటీ అప్పటి నుండి ఆంధ్ర రీజియన్ని రూల్ చేసింది. సో శ్రీశాంతమూలుడికి ఆ ఛాన్స్ ఎందుకు వచ్చింది అని అంటే, హెవీ డీసెంట్రలైజేషన్ కపుల్డ్ విత్ వీక్ రూలర్ వల్ల ఆ మైటీ ఎంపైర్ కాస్త కొలాప్స్ అయ్యింది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దేర్ ఫ్యూడేటరీ హూ ఈ శ్రీశాంతమూల, హూ లైడ్ ఫౌండేషన్ ఫర్ ద
ఇక్ష్వాకు డైనాస్టియన్ దట్ రూల్డ్ ఆంధ్ర ఫర్ కమింగ్ ఇయర్స్ అని చెప్పి మీరు ఆన్సర్ని కంక్లూడ్ చేయొచ్చు. సో ఇందాక మనం అనుకున్నట్టు హిస్టరీ అంటే ఫస్ట్ మనము ఇంట్రొడక్షన్లో మౌర్యన్స్ గురించి చెప్పాం, అంటే వీళ్ళ ముందు ఉన్నది. తర్వాత శాతవాహనాస్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అని చెప్పాం. శాతవాహనాస్ యొక్క వీక్నెస్ వల్ల తర్వాత ఎవరు వచ్చారు అనేది ఇక్ష్వాకుస్. అంటే ఒక కంప్లీట్నెస్ అనేది ఆన్సర్కి ఇక్కడతో మనకి వస్తుందన్నమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. అట్లా మనము ఇందాక అనుకున్నట్టు శాతవాహనాస్ అనే టాపిక్ ఏది వచ్చినా సరే మీరు ఒక స్టాండర్డ్ ఇంట్రడక్షన్, శాతవాహనాస్ అనే కాదు ఏ టాపిక్ అయినా ఓకే. సో అంటే ఇప్పుడు ఒకవేళ లైక్ ఆంధ్రాలో నేషనల్ మూమెంట్ గురించి అని ఒక స్టాండర్డ్ ఇంట్రడక్షన్, ఓకే, ఆంధ్రాలో హోమ్ రూల్ మూమెంట్ ఒక స్టాండర్డ్ ఇంట్రడక్షన్, అట్లా ప్రతి ఒక్క దానికి ఒక ఇంట్రడక్షన్ ఒక కన్క్లూజన్ అనేది మీరు రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు కల్చరల్ ఇంపాక్ట్ అన్నప్పుడు మనం ఏమన్నాము, 400 years రూల్ చేశారు కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఉంది ఆంధ్ర రీజియన్ మీద అని ఇంట్రొడక్షన్లో రాస్తారు. కన్క్లూజన్లో ఏం రాస్తారు, కల్చరల్ ఇంపాక్ట్ అంతా వాళ్ళ కల్చరల్ కంట్రిబ్యూషన్ అంతా రాసిన తర్వాత ప్రజెంట్ డే ఇప్పటికి కూడా వాళ్ళ కల్చరల్ ఇంపాక్ట్ని మనం ఫీల్ అవుతున్నాము. లైక్ ఇప్పటికీ ఆంధ్ర క్యాపిటల్ అమరావతి అని చెప్పి మనము అదే పేరుని పెట్టుకొని మనము అది వాళ్ళ లెగసీని అట్లా కంటిన్యూ చేస్తున్నాము అన్నట్టు కంక్లూడ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. సో అది శాతవాహనాస్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. ఈరోజు మనం రేపు ఇంకొక క్వశ్చన్ తీసుకొని దానికి స్ట్రక్చర్ ఆన్సర్ ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇట్లాంటి ఆన్సర్ రైటింగ్ అండ్ మెంటార్షిప్ మీకు కావాలి అనుకుంటున్నట్టయితే ఒక కాంబో ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది LTX క్లాసెస్. ఏంటది అంటే కాంబో ప్లాన్లో అంటే మెంటార్షిప్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. పర్సనల్గా సురేష్ సారే మెంటార్గా ఉంటారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ కోర్స్ మీరు తీసుకోవాలనుకున్నట్టయితే విత్ 6 months వ్యాలిడిటీ అయితే దాని కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్. 1 year వ్యాలిడిటీ కావాలి అంటే 15,000. అదే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి తీసుకోవాలి అనుకున్నట్టయితే 20,000 పే చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.